దేవీ భాగవతంలో కథ ఉంది. బృహద్రథుడు అనే రాజు ఉండేవాడు. ధర్మబద్ధంగా పాలన చేసేవాడు. ఆయనకి జన్మాంతర జ్ఞానం ఉండేదంటే ఎవరినైనా చూస్తే పూర్వజన్మలు చెప్పేసేవాడు అనమాట. ఆ శక్తికి ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు. ఒకసారి మహర్షులకి ఈ విషయం తెలిసి ఆయన దగ్గరికి వచ్చి, రాజా, నువ్వు సత్యవాదివి, జితేంద్రియుడివి, నీకు ఈ జన్మాంతర జ్ఞానం ఎలా అబ్బింది, పూర్వజన్మలో ఏ సాధన చేశావు చెప్పు అని అడిగారు. అప్పుడు ఆ రాజు నవ్వి, పూర్వజన్మలో నేను ఏ సాధన చేయలేదు, సాధన చేసే ఉపాధి కూడా కాదు, నేను పూర్వజన్మలో ఒక చక్రవాక పక్షిని, చాలా అల్పజీవిని. ఒకసారి ఆకలితో తిరుగుతూ కాశీ అన్నపూర్ణమ్మ ఆలయం దగ్గరికి వచ్చాను. ఆహారం కోసం వెతుకుతూ తెలియకుండానే ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశా. అక్కడ కింద పడున్న ప్రసాదం మెతుకులు తిని తరువాత మరణించాను. సరాసరి స్వర్గం చేరుకుని 2 కల్పాల పాటు దివ్య భోగాలు అనుభవించి ఇప్పుడు భూమిపైన క్షత్రియ వంశంలో జన్మించి రాజ్యపాలన చేస్తున్నాను. అంతా ఆ తల్లి దయ, ఆ తల్లి ఆలయానికి ప్రదక్షిణ చేసిన మహిమ, ఆ తల్లి ప్రసాదాన్ని తిన్న మహిమ